వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్. ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా కరివేపాకు పచ్చడిని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. మొదటి ముద్దలో నెయ్యి వేసుకుని తిన్నారంటే చాలా అద్భుతంగా ఉంటుంది. క్విక్గా స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ పైన 1 స్పూన్ ఆయిల్ వేసుకుని జీలకర్ర ధనియాలని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగుతుండగానే కొన్ని ఎల్లుల్లి రెమ్మలు, మినపప్పు, 1/2 స్పూను శనగపప్పు, ఎండుమిరపకాయలు వేసుకుని బాగా వేగించుకోండి. ఇలా వేగుతుండగానే కరివేపాకును కూడా వేసుకుని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని స్టవ్ని స్విచ్ ఆఫ్ చేసుకోండి. ఈసారి దీంట్లో చిన్న నిమ్మకాయ అంతా చింతపండుని, ఒక అరచెక్క కొబ్బరికాయని, కొంచెం ఉప్పు, పసుపు వేసుకుని బాగా కలుపుకోండి. 1 స్పూన్ వరకు బెల్లాన్ని వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని ముద్దగా రోటి పచ్చడిలాగా చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఇలా రెడీ చేసుకున్న పచ్చడిలో ఈసారి తాలింపులోకి జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినపప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకుని తాలింపుని రెడీ చేసుకున్న పచ్చడిలో వేసుకుని బాగా కలుపుకొని వీక్లీ వన్స్ తిన్నారంటే చక్కగా తల అనేది బాగా ఒత్తుగా పెరుగుతుంది.